మంచిర్యాల జిల్లాలో ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సరైన సమయానికి వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్యను పరిష్కరించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ లో కార్మికుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు గత 7 నెలల నుండి వేతనాలు లేకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కుటుంబాలు గడవడమే ఇబ్బందిగా మారిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు నిజంగా వీలు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ప్రధానంగా మీ సమస్య ఏంది, ఏంది అసలు పరిస్థితి? సార్, మాకు 8 నెలలు అవుతుంది జీతం రాక. ఇప్పుడు 8 నెలలు అవుతుంది జీతం రాక. ఎట్లా బతకాలి సార్? మరి జీతం కూడా ఇస్తలేదు, బడ్జెట్ ఇస్తలేదు. నెలకు ఈ పిల్లలు ఫీజు కట్టక, కిరాయి కట్టక ఇబ్బంది బాగా పాడైతున్నాం మేము. మరి మేము అడిగేది కండక్ట్ తీసేసి మొత్తం ఆయన జీతం ఇచ్చినట్టే చేస్తే అయిపోతాయి. గవర్నమెంట్ ఈ కాంట్రాక్టర్ తీసేయండి సార్. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 7 నెలల నుంచి కూడా వేతనాలు రావడం లేదని తెలుస్తా ఉన్నది. కుటుంబాలు ఎట్లా గడుస్తా ఉన్నాయి, అసలు కుటుంబాల పరిస్థితి ఏంది? కుటుంబాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఘోరంగా ఉంది. అసలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి పరిస్థితి కూడా అసలు అందరికీ సొంత ఇల్లు ఏమి లేవు సార్. అందరూ రెంట్కు ఉండాలా. రెంట్కుంటే రెంట్ కట్టలేక పరిస్థితిలో ఉన్నాం. రెంట్ కట్టకపోతే కూడా ఇంట్లో ఉండనివ్వడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ ఇల్లు లేకపోతే సార్ డ్యూటీలు చేయడం కూడా కష్టమే, రావడం పోవడం కూడా కష్టమే. అందుకనే జీతాలు కంటిన్యూగా నెలకు రావడానికి చెప్తున్నా సార్. దీనికి సంబంధించి మన మరో కార్మికులు బ్రదర్, మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, చేసిన పరిస్థితి ఎట్లా ఉంది? మాకు గత జనవరి నుంచి జీతాలు రావడం లేదు. మాకు ఇల్లు కావడానికి ఇబ్బంది ఉన్నది. పిల్లలకు ఫీజులు కట్టాలన్నా ఇబ్బంది ఉన్నది. అవుట్ సోర్సింగ్ అంటే హీనంగా చూస్తాను సార్. ఈ అవుట్ సోర్సింగ్ విధానం తీసేసి మాకు పర్మనెంట్ చేయకుండా నెల వేతనం ఇచ్చితే మాకు బాగుంటామని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఎన్ని నెలల నుంచి 8 నెలలు అంటున్నారు, మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళి అధికారులను సంప్రదిస్తే ఏం చెప్తా ఉన్నారు? అధికారులు 5 నెలల నుంచి బడ్జెట్ వచ్చినా ఈ సార్లు చేయలేక అది మళ్ళీ రిటర్న్ బిల్లు రావడం, ఈ సరిగా సార్లు పట్టించుకోవడం లేదు. ఏ సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వార్డన్ సార్ కానీ, హెచ్డబ్ల్యూ కానీ, డీడీ కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. మా జీతాలు పెండింగ్ ఉన్నాడు, ఆఫీసుకు పోగటం మళ్ళీ మా గురించి ఏ ఒక్కసారి కూడా పట్టించుకోవడం లేదు. మా హీనంగా ఉన్నది సార్ మా పరిస్థితి. మాకు నెలకు జీతాలు అయితే మేము అంతే కోరుకుంటున్నాం సార్. రైట్ గా దీనికి సంబంధించి మన దగ్గర మరొక నాయకుడిని ఆయన తెలుసుకుంటారు. చెప్పండి, నిజంగా కూడా చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటా ఉన్నారు తెలుసా? వేతనాలు లేకపోతే కుటుంబాలు గడవడం కష్టంగా మారింది అంటా ఉన్నారు. ఒక నాయకునిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిజంగా కూడా ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మంచిర్యాల జిల్లా ఫ్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే సుమారు 30-35 మంది కార్మికులకు గత 7 నెలలుగా, ఈ నెలతోని 8వ నెలలుగా వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. అసలు అవుట్ సోర్సింగ్ కార్మికులకు బడ్జెట్ ఇవ్వడమే 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఈ 3 నెలలకు ఇచ్చేటటువంటి బడ్జెట్ ని కూడా సరిగ్గా బిల్లులు చేయక ట్రెజరీలో నుంచి సంబంధిత శాఖ అధికారులకు బిల్లులు రిటర్న్ వచ్చినప్పటికీ ఆ శాఖ అధికారులు అలర్ట్ గా లేకపోవడం వల్ల ఇవాళ ఒక 30-35 మంది కార్మికులు నకనకలాడుతున్నారు. వేతనాలు లేకపోవడంతో వాళ్ళ ఇంటి కిరాయి కానీ, కిరాణం వస్తువులు కానీ, అదేవిధంగా స్కూల్ ఫీజులు కానీ, ప్రయాణ ఛార్జీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇట్లా డిష్ బిల్లు, పాల బిల్లు, ఇట్లా నానా రకాల డబ్బులు కట్టుకోలేక ఇవాళ చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక ఈ ప్రభుత్వము ఈ బిల్లులు చేసే విధానాన్ని మార్చాలని, కలెక్టర్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్ నెల వేతనాలు ఇవ్వాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తూ ఈ 8 నెలల వేతనాల పైన IFT ఆధ్వర్యంలో చాలా సీరియస్ గా పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ రోజు మేము చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా కమిషనర్ ఆఫీస్ కావచ్చు, అవసరమైతే సెక్రటేరియట్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ వర్కర్స్ తరఫున నేను తెలియపరుస్తున్నాం. రైట్ గా ఇదైతే కార్మికులతో పాటు నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే అధికారుల నిర్లక్ష్యంతోనే 7 నెలలుగా జీతాలు రావడం లేదైతే వేతనాలు రావడం లేదైతే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసుకొని కూడా ప్రతి నెల కూడా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే కూడా అసెంబ్లీతో పాటు సెక్రటరియట్ను కూడా ముట్టడించడానికి తాము సిద్ధమవుతున్నట్టు కార్మికులు, అదేవిధంగా కూడా కార్మిక సంఘాల నాయకులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.